ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆ పార్టీ అధికారం కోల్పోవడంతో నేతలు ఒక్కొక్కరిగా గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇప్పటికే రాజ్యసభ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు వైసీపీకి టాటా చెప్పేయడంతో పాటు ఎంపీ పదవులకు కూడా రాజీనామా చేశారు. అయితే మరికొందరు వైసీపీ ఎంపీలు సైతం వీరి బాటలోనే నడిచేందుకు సిద్ధమైనట్లు ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా ప్రచారం అయితే జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే జగన్కు మరో బిగ్ షాక్ తగలబోతోందా? మోపిదేవి, బీదా మస్తాన్ రావు బాటలో ఇంకెంతమంది ఎంపీలు పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారు? వారంతా ఏ పార్టీ వైపు చూస్తున్నారు అన్నది ఉత్కంఠ రేపుతోంది. అయితే తెలంగాణకు చెందిన బీసీ సంఘం నేత, రాజ్యసభ వైసీపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య కూడా వైసీపీని వీడబోతున్నారంటూ ప్రచారం అయితే జరుగుతోంది. అయితే తాను వైసీపీని వీడుతున్నానన్న వార్తలను కొట్టిపడేశారు కృష్ణయ్య. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. జగన్ నన్ను ఆదరించి గౌరవించారని, మొదటి నుంచి జగన్కు మద్దతుగానే ఉన్నా, ఇప్పటికీ ఉంటానని స్పష్టం చేశారు. బీసీల కోసం కొట్లాడేందుకే జగన్ తనను రాజ్యసభకు పంపించారని, చివరి శ్వాస వరకు ఇక్కడే ఉంటా, బీసీల కోసం పోరాడతానన్నారాయన. నా ఎజెండా ఎప్పటికీ బీసీల అభ్యున్నతేనని మరోసారి స్పష్టం చేశారు ఆర్ కృష్ణయ్య. అయితే స్వప్రయోజనాలు, వ్యాపారాలు కాపాడుకోవడం కోసమే వేరే పార్టీలోకి వెళుతున్నారని పార్టీ మారిన ఎంపీలపై విమర్శలు చేశారు. పార్టీ మారొద్దని వారించినా వినలేదని, తమకు చాలా అవసరాలున్నాయని, అందుకే పార్టీ చేంజ్ అవుతున్నామని చెప్పారన్నారు. గతంలో టీడీపీ నుంచి గెలిచిన 15 మందిలో 14 మంది పార్టీ మారినా తాను మాత్రం మారలేదని గుర్తు చేశారు. అయితే తాను వైసీపీని వీడేది లేదని స్వయంగా ప్రకటించినా కూడా కృష్ణయ్య పార్టీ మార్పు ప్రచారానికి మాత్రం ఫుల్ స్టాప్ పడడం లేదు. ఇక ఇద్దరు ఎంపీల రాజీనామాల తర్వాత ప్రస్తుతం రాజ్యసభలో వైసీపీకి 9 మంది ఎంపీలున్నారు. వారిలో ఎక్కువ మంది బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆర్ కృష్ణయ్యను తెలంగాణ బీజేపీ అక్కున చేర్చుకునేలా పావులు కదుపుతున్నట్టు చెబుతున్నారు. బీసీ సంఘాల నేతగా కృష్ణయ్యకు తెలంగాణలో మంచి గుర్తింపు ఉంది. 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీ సంక్షేమ సంఘం ఏర్పాటు కాగా రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడిగా, ప్రస్తుతం జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారాయన. క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టి 2014లో ఎల్బీ నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2018లో నల్గొండ జిల్లా మిర్యాలగూడ నుంచి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే బీసీ ముఖ్యమంత్రి నినాదం తీసుకున్న బీజేపీ బీసీ వర్గాల నేతను ఆకర్షించడం ద్వారా వచ్చే ఎన్నికల నాటికి బీసీ ఓటర్లను పోలరైజ్ చేసేలా అడుగులు వేస్తోందని చెబుతున్నారు. మరి వైసీపీ ఎంపీలతో పాటు కృష్ణయ్య బీజేపీలో చేరతారా, లేక సపరేట్గా తెలంగాణ బీజేపీతో కలిసి అడుగులేస్తారా అన్నది చూడాల్సి ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే తెలంగాణలో బీసీ జనాభా ఎక్కువ, అదే సమయంలో ఎస్సీల్లో మాదిగల ఓట్లు అధికం. దీంతో ఈ రెండు వర్గాలు తమతో కలిసి నడిస్తే అధికారం కైవసం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదనేది కమలనాథుల వ్యూహంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో బీజేపీ ఆపరేషన్ 2028 స్టార్ట్ చేసిందా? సామాజిక సమీకరణలతో ఎన్నికల యుద్ధం చేయాలని నిర్ణయించిందా? రాష్ట్రంలోని 2 ప్రధాన సామాజిక వర్గాల నేతలను పార్టీలో చేర్చుకొని మిషన్ 2028ని పూర్తి చేయాలని ప్లాన్ చేస్తోందా అంటే అవుననే అనిపిస్తోంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ అవకాశం వదులుకోకూడదనే ఉద్దేశంతోనే 4.5 ఏళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలోకి రావడమే టార్గెట్గా బీజేపీ పెద్దలు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షంగా ఎదిగి 2028 ఎన్నికల్లో విజయం సాధించటమే టార్గెట్గా పావులు కదుపుతున్నారు కమలం పార్టీ అగ్రనేతలు. పక్కా ప్లాన్ ప్రకారం పకడ్బందీగా వ్యూహరచన చేస్తున్నారు. సామాజిక సమీకరణలతో పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్న కమలనాథులు తెరచాటుగా మంత్రాంగం నడుపుతూ ప్రత్యర్థులను దెబ్బతీయాలనే వ్యూహం రచిస్తున్నట్లు చెబుతున్నారు. గత డిసెంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 8 చోట్ల గెలిచిన బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో 8 స్థానాలను గెలుచుకుని 56 చోట్ల ప్రభావం చూపింది. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి 2 రెట్ల బలం పుంజుకొని అసెంబ్లీపై బీజేపీ జెండా ఎగరేయాలని భావిస్తోంది. ఇందుకోసం బీసీలు, ఎస్సీలకు దగ్గరవ్వాలని పావులు కదుపుతున్నట్టు చెబుతున్నారు. గత ఎన్నికల్లో బీసీ సీఎం నినాదంతో ఆయా వర్గాలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించిన బీజేపీ లోక్సభ ఎన్నికల నాటికి ఎస్సీ వర్గీకరణపై స్పష్టమైన విధానం తీసుకుని ఎంఆర్పీఎస్ మద్దతు పొందింది.
దీంతో మెజారిటీ నియోజకవర్గాల్లో బీజేపీకి మేలు జరిగిందనే విశ్లేషణలున్నాయి. మొత్తానికి ఎంఆర్పీఎస్ నేత కృష్ణమాదిగ, బీసీ నేత ఆర్ కృష్ణయ్య ద్వారా మిషన్ 2028 కంప్లీట్ చేయాలని బీజేపీ వ్యూహమే పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్ అవుతోంది. మరి కమలనాథులు అనుకున్న విధంగా అంతా పక్కాగా జరుగుతుందా లేదా అనేది ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఈ పరిస్థితుల్లో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణను బీజేపీలో చేర్చుకోవాలనేది ఆ పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. ఇప్పటికే బీజేపీ పట్ల సానుకూలంగా ఉన్న మందకృష్ణ మాదిగ బీజేపీలోకి వస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. తాను రాజకీయ పార్టీలకు దూరమని మందకృష్ణ మాదిగ చెబుతున్నా కూడా ఆయన్ను ఎలాగైనా ఒప్పించాలనేది కమలనాథుల ఆలోచనగా కనిపిస్తోందంటున్నారు. ఇక ఇదే సమయంలో బీసీ నేత ఆర్ కృష్ణయ్య పైన బీజేపీ ఫోకస్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. మరి ఆర్ కృష్ణయ్య స్పందన ఎలా ఉండబోతోందనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.